AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారనుకోండి. సిలికాన్ ఇసుకలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాటా ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి సిలికాన్ ఇసుక ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన వద్ద నుంచి కూటమి ప్రభుత్వం ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. నెలకు 14 కోట్ల రూపాయల ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్టీ రామారావు బంధువుకు సిలికాన్ ఇవ్వడం పెద్ద పొరపాటని, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో జగన్ ఆయన బంధువులకు సిలికాన్ ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆయన బంధువులకు ముట్ట చెప్పారని, ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీలు అధికంగా ఉండే గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో సిలికాన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 15 రోజుల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సిలికాన్ ఇవ్వకుంటే తమ వాళ్లే వచ్చి తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఆర్ బంధువు అయితే హైదరాబాద్ లో చూసుకోవాలి, కానీ మా గూడూరులో వచ్చి సిలికాన్ తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమన్నారు. గూడూరు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉండేదన్నారు. అలాంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు బలహీనపరిచారని మండిపడ్డారు. ఈరోజు గూడూరు టవర్ క్లాక్ దగ్గర రావడానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి సిలికా. రెండవది ఇసుక. రెండవ విషయం, గూడూరు బలహీనం చేస్తున్నారు గూడూరు నియోజకవర్గాన్ని. మూడవది, దుగరాజపట్టణం, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిలికా హైదరాబాదులో ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇది పొరపాటు. ఆయన దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా బాగా తెలుస్తూ ఉంది. తీసుకున్న ఆయన కూడా ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గర బంధువు. పేరు చెప్పదలుచుకోలేదు, కానీ పేర్లు అందరికీ తెలుసు. ఎందుకు ఈ సిలికాని మరి క్రితంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన బంధువులకు ఇచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన బంధువులకు ఇచ్చుకుంటున్నాడు. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ సిలికాని నెలకు 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఏదో ఒక సిండికేట్ అంట. అబ్బో, ఏందో ఆ సిండికేట్. మరి ఏంది ముడుపుల కార్యక్రమం? పోయి మీ గూడూరు ప్రాంతమే దొరికిందా మీకు ముడుపులకి? మీరు అక్కడ అమరావతిలో చూసుకోవచ్చు కదా. మరి నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున, మన ప్రాంతంలో ఎస్సీలు చాలామంది తినేదానికి తిండి లేకుండా, చేసేదానికి ఉద్యోగం లేకుండా కష్టపడుతున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇందులో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి సిలికాలో. మరి ఓబీసీలు చాలామంది ఉన్నారు, దాదాపు 1000 మంది ఉన్నారు. మరి ఆ 1000 మందిలో చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇసుకలో కానీ సిలికాలో కానీ. నేను చంద్రబాబు నాయుడిని ముక్కుసూటిగా డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఇచ్చినటువంటి సిండికేట్లు ఎవరు? నీ బంధువు పేరు నువ్వు చెప్పే దమ్ముందా? నేను చెప్తా. వాడు కూడా హైదరాబాద్ ఏందా ఈడకొచ్చి తోలుకునేది? కూడా ఎన్టీ రామారావు బంధువు అయితే, నువ్వు ఎన్టీ రామారావు బంధువు అయితే హైదరాబాద్లో చూసుకో. మా గూడూరుకు వచ్చి నువ్వు తోలుకోవాల్సిన పనే ఉంది. ఎవరిచ్చారు నీకు అధికారం? తప్పు కాదా? నువ్వు ఏ పద్ధతిలో ఇస్తున్నావు మీ బంధువుకి? ఇది అధికార దుర్వినియోగం కాదా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు నువ్వు? గత 2 సంవత్సరాల్లో నీ చెడ్డీ ఊడిపోతుంది, నీకు తెలుసో లేదో నాకు తెలుస్తూ ఉంది. మరి క్రితంలో
జగన్మోహన్ రెడ్డి ఉంటే కూడా ఆయనకి ఎవరికో ఇద్దరు బంధువులకు ఆయన ఇచ్చుకున్నాడు. ఏం సిలికాకి ఇసుక్కి మీ బంధువులేనా? ఏం ఎస్సీలు బతికిరారా? ఓబీసీలు బతికిరారా? ఎస్పీలు బతికిరారా? వెంటనే నేను చేస్తున్నా ఆ సర్టిఫికేట్ వెనక్కి తీసుకో. ఖచ్చితంగా సిలికాను ఇసుకను రాబోయే 15 రోజుల్లో నువ్వు మార్పు చేయాలి, లేకపోతే మేమే మా వాళ్ళు వచ్చి తోలుకుంటారు, మీ ఇష్టం. తర్వాత రెండో విషయం గూడూరు అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా గొప్ప ప్రాధాన్యత ఉండేది. అటు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు బతుకున్న రోజుల్లో గూడూరు ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా శాసించినటువంటి ప్రాంతాన్ని 2 ముక్కలు చేయడంలో నీ మనసులో ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు? ఒక కులాన్ని ఒక వర్గాన్ని బలహీనం చేయడమే కదా ఇదే నువ్వు నేర్చుకుంది రాజకీయాల్లో. ఎందుకు చేశావు? ఒక కులాన్ని అంటే నేను కులం పేరు చెప్పడం లేదు, మరి జనార్దన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డిల వర్గాలను నువ్వు బలహీనం చేసేదానికి కదా. ఒకరిని తీసుకుపోయి తిరుపతిలో కలిపావు, ఇంకొకటి తీసుకుపోయి నెల్లూరులో కలిపావు. ఏమి నీకు ఇదే నీ రాజకీయం? ఇదే నీ రాజకీయ చతురత పనిచేస్తుందా తలకాయ లేదని నేను అడుగుతున్నా. ఆపేసి గూడూరు నియోజకవర్గాన్ని ఒకటిగా చేయాల్సిన అవసరం ఉంది. కోటా వాకాళ్ళు కలపాలి. గూడూరులో ఉన్నటువంటి ఆఫీసులన్నీ వెళ్ళిపోతున్నాయంట. సబ్ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళిపోతుందంట, అన్ని ఆఫీసులు వెళ్ళిపోతున్నాయి. మరి దీనికి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ పిచ్చి పనులు చేయకుండా తప్పకుండా గూడూరుని ఒక యూనిట్గా పెట్టు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా పెడితే మీకు మంచిది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆకాశంలో ఆలోచిస్తున్నావు, నీ పరిస్థితి భూమిపైన బాగలేదు, గ్రౌండ్లో నువ్వు సున్నా అయిపోతున్నావు. జాగ్రత్త చంద్రబాబు. మూడోది దుగరాజపట్టణ ఓడరేవు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే అభివృద్ధి అంటాడు. ఎందుకయ్యా దుగరాజపట్టణాన్ని 11 సంవత్సరాలుగా నువ్వు ఆపావు? లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి ఉండేవి కదా, నువ్వు ఎందుకు ఆపావు? ఎందుకు జాబు రాసావు? నితిన్ గడ్కరీకి ఎన్నిసార్లు అడగాల? ఎప్పుడు దాన్ని ప్రారంభించేది? నువ్వు ఎప్పుడు మాట్లాడితే పోలవరం అమరావతి అంటావు, కానీ దుగరాజపట్టణం గురించి పోర్టును గురించి నువ్వు మాట్లాడటం లేదు. ఈ మధ్య ఒక కొత్త మాట వస్తుంది, గ్రీన్ పోర్ట్. ఏందా గ్రీన్ పోర్ట్ అంటే? నాకు తెలీదా? ఇది మేజర్ పోర్ట్ అంటే గవర్నమెంట్ పోర్టు రావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. అక్కడ కూడా ఉంది కృష్ణపట్టణంలో ఉద్యోగాలు 10,000 20,000 వద్దు, మాకు ₹1,00,000 తక్కువ లేనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. అందుకే గవర్నమెంట్ పోర్టుని మేము తీసుకొని వచ్చాం, విభజన చట్టంలో పెట్టాం. 11 ఏళ్ళుగా నువ్వు అభివృద్ధిని ఆపావు ఈ ప్రాంతానికి. నేను అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు నాయుడు అంటే నువ్వు బాధపడతావు, అందుకని నేను అంటాంలే నిన్ను. నువ్వు మాటలు చెప్తున్నావు, ఏం చేసావు గూడూరు ప్రాంతానికి చెప్పగలవా? ఒక్క మాటన్నా ఇసుక తోలుకోవడం, సిలికా తోలుకోవడం, నీ బంధువులకి ఇచ్చుకోవడం తప్ప ఏం చేసావు? మరి ఈ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ మేము తెచ్చాము. బెల్ ఫ్యాక్టరీ నేను పునాది రాయి వేయించాను మన్మోహన్ సింగ్ చేత. ఏం మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఆపడానికి కారణం ఏంటి? ఏం పాపం చేశారు ఈ ప్రాంతం వాళ్ళు? వెంటనే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు, దుగరాజపట్టణం ఓడరేవు పనులు ప్రారంభించి అభివృద్ధిని నువ్వు ప్రారంభించు. రెండవది సిలికా ఇసుకను ఎస్సీలకి ఓబీసీలకి ఇవ్వు. మూడవది గూడూరు నియోజకవర్గాన్ని బలహీనం చేయబాకు. గూడూరు అనేది గొప్ప ప్రాంతం. మరి నీకేదో ఒక కులం పైన నీకు దురభిప్రాయం ఉంటే నల్లపురెడ్డి, నేదురుమెల్లి వంటి నాయకులను బలహీనం చేసే కుట్రలో భాగంగానే గూడూరును ముక్కలుగా చేశారని తెలిపారు. ఒక వర్గాన్ని ఒక కులాన్ని బలహీనం చేయడమే మీరు నేర్చుకున్న రాజకీయ చతురత అని చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. కోట, వాకాడు మండలాలను ఒకే జిల్లాలో కలపాలన్నారు. గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్ ను ఒక్కటిగానే ఉంచాలని, తిరుపతి జిల్లాలో కానీ లేదా నెల్లూరు జిల్లాలో కానీ ఒకే దగ్గర ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. 11 సంవత్సరాలుగా దుగరాజపట్నం ఓడరేవు పనులు ప్రారంభం కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారన్నారు. నితిన్ గడ్కరీకి జాబు రాసి ఆపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అమరావతి, పోలవరం గురించి తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం ఓడరేవు గురించి మాట్లాడటం లేదన్నారు.
ఇప్పుడు కొత్తగా గ్రీన్ పోర్ట్ అంటున్నారు. మాకు కావాల్సింది గవర్నమెంట్ మేజర్ పోర్టు, ₹1,00,000 జీతం వచ్చే మేజర్ పోర్టు కావాలన్నారు. గూడూరు ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమన్నారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆగిపోవడానికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. వెంటనే దుగరాజ పట్టణం మన్నవరం బెల్ ఫ్యాక్టరీలు పనులను ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామకృష్ణ, మింజూరు మాధవ్, చందనమూడి శివ, దాసరి అంకయ్య, గాడి వెంకటయ్య, శంకర్రాజు, రామచంద్రయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, గూడూరు.